జపాన్ లో రేవంత్ టూర్ కొనసాగుతోంది. రేవంత్ తో పాటు అధికారులు కూడా జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావడమే లక్ష్యంగా సాగుతోంది ఈ టూర్. అక్కడి ప్రభుత్వం కంపెనీలతో వరుసగా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవాళ జపాన్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు చేసుకోనుంది తెలంగాణ సర్కార్. వర్డ్ ఎక్స్ లో టీజీ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో ఈకో టౌన్ ఏర్పాటు కోసం జపాన్ తో నిన్న ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇరువురి భాగస్వామ్యంలో వ్యర్థ నిర్వహణ, పునర్వినియోగం ప్రక్రియ జరగబోతోంది. ఈకో టౌన్, నదీ పునరుద్ధరణ ప్రాజెక్టులను తెలంగాణ ప్రతినిధులు పరిశీలించారు. రీసైక్లింగ్ ప్లాంట్ ను పరిశీలించింది సీఎం రేవంత్ బృందం. XRS ఇన్స్టిట్యూట్, నిపాన్ స్టీల్, అమితా సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీ, మెట్రో, రీజనల్ రింగ్ రోడ్, మూసీ ప్రాజెక్టుల్లో అవకాశాలను అక్కడి ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్, కిటాక్యూషు నగరాల మధ్య సిస్టర్ సిటీ కాన్సెప్ట్ తేవాలని కోరారు. హైదరాబాద్ లో జాపనీస్ భాషా స్కూల్ ఉండాలన్నారు.